दक्षिणां दुहोदनां यष्टपाञ्जलस्मै वयस्य केतवस्येवा विश्वाभुवनानि सर्वाः प्रकृत्यगाभिरविसंवतानः अग्निर्नो देवस्सु वितेदधातु ओं महाश्रीदेवी देवताभ्यो नमः। ओं स्वस्ति श्री చాంద్రమానేన శ్రీ పరాభావ నమ సంవత్సరము అంటే పరాభావము అనగా మనం ఎదుటి వారిని ఏ మాత్రము కూడా కించపరచకుండా ఉండేటువంటిది. ఇది ఏమి కూడాను దుష్టనామం అయితే కాదు, ఇది కూడాను నారదుని యొక్క 60 మంది యొక్క కుమారులలో పరాభవుడు అనేటువంటి వాడు కూడా ఒక కుమారుడు. ఆ యొక్క 60 మందిని కూడాను సంవత్సరములుగా మార్చి 60 సంవత్సరములు మనకి కాలమానం అంటే మనిషి యొక్క జీవితం 60 సంవత్సరములు. 60 సంవత్సరంలో ఇది కూడా ఒక సంవత్సరం కింద లెక్క కాబట్టి దీనిని పరాభావన సంవత్సరము అంటారు. అయితే ఈ యొక్క పరాభావన సంవత్సరంలో మనము ఎంత జాగ్రత్తగా అంటే వాక్కుని మనం మాట్లాడే విధానాన్ని ఎంత జాగ్రత్తగా మనం అయితే ఉంటామో అంతే విధంగా ఎదుర్కొంచి కూడా మనకు వస్తుంది అన్నమాట. అర్థమైందా? ఎందుకంటే పరాభవించడం అంటే ఏంటి? మనం ఎదుటి వారిని అవమానించడం. అది అవమానం మనం ఎవరికైతే అవమానిస్తామో మనకు కూడా అట్లాగే తిరిగి వేరే వాళ్ళు అవమానిస్తారు. కాబట్టి అలా జరగకుండా మనం జాగ్రత్తగా ఉంటామని చెప్పేటువంటిది తప్ప ఈ యొక్క నామానికి వేరేటువంటి చాలా మంది చాలా రకాలుగా చూస్తున్నారు, అలాంటివి ఏమి ఉంటాయి. అర్థమైందా? ఈ యొక్క సంవత్సరానికి యొక్క రాశి ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా ఈ విధంగా ఉంటుంది. సస్యశ్యామలంగాను ఈ యొక్క సంవత్సరానికి రాజు అయినటువంటి వాడు నిరాశాధిపతి గురుడయ్యి ఉన్నాడు. అంటే రాజు గురుడయ్యి ఉన్నాడు. అదేవిధంగా మన ప్రతి సంవత్సరము కూడాను ఏ విధంగా మనం చెబుతాము అంటే ఏ రోజైతే మనకు ఉగాది వస్తున్నదో ఆ రోజు ఏదైతే వారం అయితే వస్తుందో ఆ వారాన్ని అధిపతి ఎవరైతే ఉన్నారో వారే ఆ సంవత్సరం మొత్తానికి కూడా రాజు అయ్యి ఉంటారు. పోయిన సంవత్సరం శనివారం నాడు అధిపతి అయ్యి ఉన్నాడు. ఈ సంవత్సరం గురువారం బృహస్పతి. ఈ సంవత్సరం మొత్తం కూడా బృహస్పతి అధిపతి. బృహస్పతి అధిపతి దేనికి? చదువుకి, విజ్ఞానానికి, వ్యవసాయానికి. ఈ యొక్క మళ్ళీ మేఘాధిపతి. అదేవిధంగా జ్ఞానానికి కూడా ఆయనే అధిపతి కాబట్టి పైగా దేవగురుడు కాబట్టి దేవతలందరికీ కూడా గురువు అయినటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గురువారం నాడు బృహస్పతి వారంలో అయినది కావున ఈ యొక్క గురుడు ఈ యొక్క సంవత్సరం మొత్తానికి కూడాను రాజు అయి ఉన్నాడు. అలాగే నిరాశాధిపతి కూడా ఆయన అయి ఉన్నాడు. అంటే వ్యవసాయానికి సంబంధించిన వర్షాలు కానీ ఈ యొక్క మేఘావృతాలు కానీ వీటన్నిటికీ కూడా అధిపతి కూడా గురుడు అయి ఉన్నాడు. అలాగే మంత్రి కుజుడయ్యి ఉన్నాడు. సైన్యాధిపతి వచ్చి బుధుడయ్యి ఉన్నాడు. అలాగే సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి కూడా చంద్రుడయ్యి ఉన్నాడు. సస్యాధిపతి శుక్రుడయ్యి ఉన్నాడు. ధాన్యాధిపతి బుధుడయ్యి ఉన్నాడు. రాస్యాధిపతి సూర్యుడయ్యి ఉన్నాడు. అయితే ఈ యొక్క వీటిల్లో ఉన్నటువంటి కారణం ఏమిటయా అంటే ఇందులో మంత్రి కుజుడయ్యి ఉన్నాడు. ఈ మంత్రి కుజుడు ఎటువంటి వాడయ్యా అంటే మనకు క్రోధాన్ని తెప్పిస్తాడు, ఆరోగ్య సమస్యలు ఇస్తూ ఉంటాడు. నరాల మీద ఈ యొక్క నరాల మీద వాడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఆరోగ్య సమస్యలు, అలాగే ఆర్థిక సమస్యలు, అదేవిధంగా అధికమైనటువంటి కోపం, ఒంట్లో ఉష్ణాన్ని పెంచడం, ఇటువంటి ప్రభావాలన్నీ కూడా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆరోగ్యం పట్ల ఈ సంవత్సరం కూడా అందరూ కూడాను జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. అదేవిధంగా సస్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి చంద్రుడయ్యి ఉన్నాడు. కాబట్టి చంద్రుడు అనేటువంటి వాడు సస్యశ్యామలానికి అధిపతి కాబట్టి వర్ష ప్రభావం, అదేవిధంగా అర్ఘ్య ప్రధానం అన్ని కూడా బాగా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా సస్యాధిపతి శుక్రుడయ్యి ఉన్నాడు. అంటే ఈ యొక్క పంటలు బాగా అభివృద్ధి చెందాలన్నా, పంటలు అధికంగా పండాలన్నా అన్ని కూడా కారకుడైనటువంటి వాడు శుక్రుడు కాబట్టి వాటికి కూడాను శుక్రుడు ఉన్నాడు. కాబట్టి వీడు కూడా రాదు. శుక్రుడు అనేటువంటి యొక్క గ్రహం ఏంటి అంటే మనకి లాభాధిపతి. అంటే ధనాన్ని ఇవ్వడానికి లక్ష్మీదేవికి అతి ప్రీతిపాత్రమైనటువంటి లక్ష్మీ అధికంగా మనం తెచ్చుకోవాలంటే శుక్రుడిని ప్రసన్నం చేసుకుంటే, అదేవిధంగా ఈ యొక్క శుక్రుడిని మనం కనుక ధ్యానం చేసుకుంటే, నమస్కారాలు చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహం జరుగుతుంది. కాబట్టి వాడు సస్యాధిపతి ఉన్నాడు. కాబట్టి ఆర్థికమైనటువంటి పరమైనటువంటి సమస్యలు ఇవి కూడా ఈ సంవత్సరాలకు అధికంగా ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ధాన్యాధిపతి బుధుడయ్యి ఉన్నాడు. బుధుడు అనేటువంటి వాడు మన బుద్ధి మీద యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వాడు ధాన్యాధిపతి ఉన్నాడు. కాబట్టి మనకి తిండికి ఎటువంటి లోటు ఉంటుంది. అదేవిధంగా రాస్యాధిపతి, రసాధిపతి సూర్యుడు ఉన్నాడు. రసాధిపతి అంటే మన యొక్క సీజనల్ ఫ్రూట్స్ అంటారు. ఈ యొక్క మాసాన్ని బట్టి మనకు వచ్చేటువంటి ఫలములు ఏవైతే ఉంటాయో వాటికి కూడా అధిపతి రవి ఉన్నాడు. రవి బాగుంటే సూర్యుడు బాగా ఉదయిస్తే మనకి పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా పండుతాయి. ధాన్యం దిగుబడి కానీ ఫలాలు కానీ ఏవైనా కూడా అవే ఉంటాయి. కాబట్టి వాటికి కూడా ఈ యొక్క పంట ఫలాల మీద కూడా ఈ సంవత్సరం ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. ఇది మన యొక్క ప్రస్తుతం యొక్క ఉన్నటువంటి రాశి యొక్క అంటే ఈ యొక్క పరాభవన సంవత్సరం యొక్క రాజు అనేది సస్యాధిపతి, సైన్యానికి అన్నమాట. అదేవిధంగా రాజు అయినటువంటి గురుడు అయినందున పరిపాలన ప్రజాదరణ ఉంటుంది. రాజకీయాల్లో ఎటువంటి మార్పు ఉండదు. రాజకీయ పరంగా అందరికీ కూడా బాగుంటుంది. దేశమంతటా
అదే చెప్పే కదా దేవగురుడు కాబట్టి దేవగురుడు ఎటువంటి వాడే అంటే వైదిక ధర్మం అంటే ధర్మం ఏదైతే సనాతన ధర్మం ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. వాడు గురువు ఏంటి మనకి జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు. ఆ గురువు అనేటువంటి వాడు ఉండబట్టే కదా మనం చదువుకుంటాం కానీ ఎవరికైనా చెప్పడం కానీ జ్ఞానాన్ని ఇస్తాం. కాబట్టి ఈ వైదిక క్రతువులన్నీ కూడా అంటే దేవాలయాల్లో కానీ బయట ఇళ్లలోనే కానీ బయట కార్యక్రమాలు కానీ వైదిక క్రతువులన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. అదేవిధంగా భారత ఖ్యాతి ప్రపంచమంతటా పెరుగుతుంది. దేశంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు. రాజకీయ నాయకులతో నిజాయితీ పెరుగును. సానుకూలమైనటువంటి వర్షాలు కురుస్తాయి. ప్రపంచమంతటా ప్రకృతి వైపరీత్యాలు మన దేశంలో తక్కువగా ఉంటుంది. సనాతన ధర్మము ప్రాముఖ్యత పెరుగును. యువకులలో దేశభక్తి పెరుగును. ఉప్పు, గంధము, తగరము, రబ్బరు, శనగలు, వేరుశనగలు, పంచదార, బెల్లము, పాలు వీటి ఉత్పత్తులు, ప్రతి ద్రోణంలో ధనధాన్యాలు, చిరుధాన్యాలు అంటాం కదా, వాటి వస్త్రాలు, ఉలవలు, గోధుమలు, బంగారము, వెండి, పాదరసము, బియ్యము ధరలు పెరుగును. నిల్వదారులకు విశేషమైనటువంటి లాభములు, ఎగుమతులు పెరిగి అభివృద్ధిగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నది గురుడు యొక్క చేసేటువంటి ప్రభావం ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఇతరపూర్వం అదేవిధంగా రాజకీయంలో ఉన్నటువంటి మంచి వారు కూడా సస్యాలు అంటే రాజకీయ నీతిని జాగ్రత్తగా నీతి నియమాలతోటి ధర్మాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి వారు పైగా గురుడు కాబట్టి మన యొక్క సనాతన ధర్మాన్ని కూడా ఎక్కువైనటువంటి ప్రాధాన్యత ఈ సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది. రెండోది మంత్రి గురుడై ఉన్నాడు. మంత్రి గురుడై ఉన్న ప్రపంచం అంతటా యుద్ధ వాతావరణం దాని యొక్క ప్రభావాన్ని మనం చూస్తున్నాం. యుద్ధ వాతావరణం ఉంటుంది. పశ్చిమ ఆసియా దేశాల్లో మన సరిహద్దుల దేశాల్లో ఉద్రిక్త వాతావరణము, యుద్ధ భయం కలుగును. ఈ యొక్క సంవత్సరంలో దేశంలో రికార్డు స్థాయిలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరుగును. పెద్దదైనటువంటి రైలు ప్రమాదాలు ఉత్తరాది రాష్ట్రాలలో జరుగును. అన్నదమ్ముల మధ్య విభేద భావాలు ఏర్పడును. ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక సమస్య సతమతం అవుతూ ఉంటారు. దేశంలో విడాకుల కేసులు అధికముగా అవును. అక్కడక్కడ వడగండ్ల వానలు, వర్ష కురుసును. పంటలు నూతన తెగుళ్ళు వచ్చుటకు దిగుబడి తగ్గును. ఎగుమతులు పెరుగును. మందులు ధరలు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల యొక్క ధరలు పెరుగును. ఇందాక మనం చెప్పుకున్న గురించి చేసేటువంటి ప్రభావం ఏమిటనేది ఆ యొక్క ప్రభావం ఈ యొక్క సంవత్సరం మంత్రి అయ్యాడు కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అధికమైనటువంటి రోగం, ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా అక్కర్లేనటువంటి సమస్యలన్నింటినీ కూడా వెతుక్కుంటూ వస్తాయి కాబట్టి వాటితో జాగ్రత్తగా ఉంటుంది. అదేవిధంగా సస్యాధిపతి చంద్రుడు ఏముందో నిలకడలైనటువంటి గ్రహమైత్రము ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం ఉంటుంది. నాయకులు యుద్ధాలను కోరుకుంటారు. చాకచక్యంతో సైన్యము నడిపించుదురు. సరిహద్దుల ప్రాంతమైనందు యుద్ధ వాతావరణం ఉంటుంది. అగ్రదేశ నాయకులు సమావేశం అవుతురు. ఆహార ధాన్య ఉత్పత్తులు పెరుగును. ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉండును. ఇతర దేశములంతయు ఎగుమతులు చేయుదురు. దేశ విదేశాల యొక్క చాలా చక్కగా వ్యవహరిస్తారు. నాయకులు, అధికారులు ప్రతి వ్యవహారంలోనూ ఆచిచూచి వ్యవహరించుదురు. బంగారము, వెండి, పెట్రోల్, నెయ్యి, పంచదార, బెల్లము, నూతన వస్త్రములు, గోధుమలు, బియ్యము ధరలు పెరుగును. సస్యానుకూలమైనటువంటి వర్షములచే సస్యముగా భాగపదము, ప్రజా ఆరోగ్యము బాగుండును. పశుపక్షాదుల క్షీర సముద్రం ఎక్కువగా ఉండును. నదులను పొంగి ప్రవహించును. ఇందాక మనం చెప్పుకున్నది చంద్రుడైనటువంటి వాడు అంటే వీడు మేఘాధిపతి అయి ఉన్నాడు కాబట్టి సస్యశ్యామలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తాడు కాబట్టి వర్షాలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క బెల్లము, నెయ్యి, పెట్రోల్, పంచదార ధరలు కూడా అధికంగా ఉంటాయి. గోధుమలు, వస్త్ర ధరలు ఉంటాయి అన్నమాట. సస్యాధిపతి శుక్రుడై ఉన్నాడు. శుక్రుడైన వలన సమస్త ధాన్యములు విశేషముగా ఫలించును. తెల్లధాన్యములు, తెల్లని భూములు బాగా ఫలించును. దేశమంతటా సుభిక్షము, ఆరోగ్య సంపదలుండును. ధరలు వృద్ధిలో ఉండును. వాణిజ్య రంగంలో అభివృద్ధి ఉంటుంది. నూతన పరిశ్రమలు అధికంగా నెలకొల్పుతారు. ఇతర దేశముల వారు భారతదేశంలో పరిశ్రమలను నెలకొల్పుటకు ముందుగా వచ్చారు. ప్రజలలో గ్రామక్రీడ శక్తులు అధికంగా ఉండును. స్త్రీపై అత్యాచారముల సంఘటనలు అధికంగా జరుగును. అనేకమైనటువంటి నూతన చట్టములను ప్రవేశపెట్టెదరు. పాత చట్టములకు మంగళమ పాడెదరు. వాణిజ్య పంటలన్నీ దేశాలకు సంబంధించినటువంటి పంటలను అధికముగా వేయుదురు. తృణధాన్యములు విశేషంగా ఇంకా మనం చెప్పింది శుక్రుడు మనకి భాగ్యాధిపతి అంటే ధనాన్ని ఇచ్చేటువంటి వాడే అంటే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి వాడు కాబట్టి ధనాన్ని ఇచ్చేటువంటి వాడే కాబట్టి సమస్య వీటిలో భూముల యొక్క రేట్లు ఆరోగ్య సమస్యలు ఆరోగ్యాలన్నీ కూడా బాగుంటాయి. ధరలన్నీ కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. వాణిజ్య రంగం అభివృద్ధిగా ఉంటుంది. నూతన పెట్టుబడులు కూడా వస్తూ ఉంటాయి. కానీ వీడి ప్రభావం ఎలా ఉంటుంది అంటే శుక్రుడి యొక్క ప్రభావము స్త్రీల పట్ల అంటే శుక్రుడి యొక్క ప్రభావం మన యొక్క జాతకంలో బాగోకపోతే భార్యాభర్తల ఇద్దరి మధ్య కూడా గొడవలు వస్తుంది. లేదంటే వేరే అక్రమ సంబంధాలు పెట్టుకునేటువంటి కూడా వస్తుంది. కాబట్టి అదే ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. కానీ
అంత ప్రభావం ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇక్కడ గురుడు రాజు అయి ఉన్నాడు కాబట్టి వాడు నీతిగా ప్రభావం సాగించాలని ప్రయత్నంలో ఉంటాడు కాబట్టి ఈ యొక్క శుక్రుడిని అధిపతి చేస్తూ ఉంటాడు. రాజు ఆయన ఉన్నప్పుడు మిగతా వారంతా కూడా ఆయన మాట వినవలసిందే కాబట్టి శుక్రుడి యొక్క ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. కానీ ఆర్థిక లాభాలు, ఆర్థిక వ్యవహారాలలో మాత్రం శుక్రుడి యొక్క ప్రభావం ఉంటుంది తప్ప మిగతా వాటి మీద అంత ప్రభావం ఉండకపోవచ్చు. ధాన్యాధిపతి బుధుడై ఉన్నాడు. ధాన్యాధిపతి బుధుడై ఉండడం వలన అన్ని రకాల ధాన్యములు విశేషంగా ఫలించును. వరి, గోధుమలు, తృణధాన్యములు మంచి ధరలు లభించటచే రైతులు సంతోషముతో ఉంటారు. గాలిలో కూడా వర్షాలు కురిసి ఉండును. ఉరుములు, మెరుపులు, పిడుగులతో ఉన్నటువంటి అధికంగా ఉండును. దేశంలో అన్ని ప్రాంతములందు మంచి వర్షములు కురిసిను. పెసలు దిగుమతి, పంటల దిగుబడి పెరుగును. మంచి ధరలు వచ్చును. సూక్ష్మ ధాన్యాలను విశేషంగా ఫలించును. నాయకులు సమాయోచితంగా వ్యవహరించుతారు. నీతి మార్గంలో నడుస్తురు. అమెరికా, కెనడా వంటి పశ్చిమ దేశములందు ప్రకృతి వైపరీత్యములు అధికంగా జరిగి ఆస్తి నష్టము, ధన నష్టము అధికంగా ఉండును. మన దేశంలో వాణిజ్య రంగంలో మంచి అభివృద్ధి రేటును సంపాదించవచ్చును. మనం చెప్పింది అదే, బుధుడు మన యొక్క ఎలాంటి వాడే అంటే మన యొక్క బుద్ధిని జాగ్రత్తగా నడిపిస్తాడు కాబట్టి దాని ప్రభావం చేత ఈ యొక్క పంటలన్నీ కూడాను, ఎందుకంటే ఏ రకమైనటువంటి పంట వేస్తే లాభం వస్తుంది అనేటువంటిది రైతులకు బాగా బుద్ధి జ్ఞానాన్ని చూస్తాడు కాబట్టి దాని పరంగా మనకి ఈ సంవత్సరం రైతులందరూ కూడాను ఆనందంగా ఉంటారు. కాబట్టి మిగతా వాటి గురించి మనకు అవసరం ముందు మన యొక్క పంటలు దిగుబడి గురించి కావాలి కాబట్టి వాటి యొక్క ప్రభావం బాగుంది. అర్ఘ్యాధిపతి చంద్రుడై ఉన్నాడు. అర్ఘ్యాధిపతి చంద్రుడై ఉండడం చేత ప్రతి వస్తువు ధరలు ఉండును. వస్తువుకు ధరలు ఉండును. ధాన్యము, గోధుమలు, మిర్చి, పొగాకు ధరలు పెరుగును. బంగారము, వెండి ధరలు పెరుగును. వాణిజ్య పంటలు అధికంగా వేయుదురు. పండ్ల తోటలకు నష్టము, దిగుబడి తగ్గి ధరలు పెరుగును. మామిడి పంట తగ్గును. పచ్చల వ్యాపారము, రాగులు, జొన్నలు పంటలు విశేషముగా ఫలించును. రైతులకు ప్రభుత్వం సహాయం అనేక పథకాలు అందించుదురు. ఎరువులు ధరలు పెరుగును. క్రిమి సంహారక మందులు ధరలు పెరుగును. రైతుల యొక్క ఆందోళనకు గురి అవుతారు. షేర్ మార్కెట్ నందు ఒకనొక సమయమున ఒడిదుడుకులు లోనుగుదురు. ఈ యొక్క చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఈ యొక్క మనసు ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది కాబట్టి మనం పెట్టేటువంటి పెట్టుబడుల రీత్యా చాలా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ఆ యొక్క పెట్టుబడి మన యొక్క మనసుని జాగ్రత్తగా ఆలోచించుకుని 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టుకుంటే ఈ సంవత్సరం బాగుంటుంది. మేఘాధిపతి చంద్రుడై ఉన్నాడు. మేఘాధిపతి చంద్రుడై ఉన్నందున మేఘములన్నీ వర్షించును. దేశమంతటా మంచి వర్షములు కురియును. నైరుతి ఈశాన్య ఋతుపవన సకాలంలో ప్రవేశించి సానుకూలమైనటువంటి వర్షాలు కురియును. పశ్చిమ దేశాలలో మేఘాలు పుట్టి దేశమంతటా వ్యాపించును. చిరు వర్షములు కురియును. వస్తువులు, నూనె రకముల పంటలు మంచి దిగుబడి, మంచి రైతు లాభములు చేకూరుతారు. కొన్ని ప్రదేశంలో వాయుపీడిత మేఘాల వల్ల వర్షాలు కురియును. అల్పపీడన ప్రభావం వాయుగుండాల వలన వర్షములు కురియును. తమిళనాడు, కేరళ ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదయ్యింది. ఈ యొక్క చంద్రుడు మేఘాధిపతి అయి ఉన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం వర్షాలు అధికంగా కురుస్తాయి కాబట్టి దానివల్ల పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి దాని యొక్క ప్రభావం ఎక్కువగా లేదనమాట. మళ్ళీ రాష్ట్రాధిపతి రవి ఉన్నాడు. రాసాధిపతి రవి ఉన్నందువలన నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలకు రసాయ వస్తువులు అన్నింటినీ, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనం తినేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని రసము అంటారు. నూనె, బెల్లం మొదలగు రస వస్తువులు అన్ని ధరలు పెరుగును. వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, ఆముదము, అవిసె నూనె, ఆవ నూనె యొక్క ధరలు పెరుగును. నిమ్మ, నారింజ, మామిడి పండ్ల ధరలు పెరుగును. కాటన్ ధరలు పెరుగును. ప్రపంచ దేశం నందు యుద్ధ వాతావరణం నుండును. ముస్లిం దేశముల యొక్క జరుగును. ఆయా దేశాలలో అరాచక శక్తులు విజృంభించెదరు. బాంబు పేలుళ్లు వంటి దుర్ఘటనలు జరుగును. తూర్పు ఈశాన్య దేశాలలో భూకంపము, ప్రమాదములు కలుగును. అధిక జన నష్టము, ఆస్తి నష్టము కలిగి ఉండును. ప్రజాజీవనములకు ఇబ్బంది. రెక్టార్ స్కేలుపై 6.5గా దాటి భూకంపం వచ్చు ప్రభావము కనిపించుతుంది. తూర్పు ఈశాన్య దేశాలలో ఎక్కువగా యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి అంటే గురుడై ఉన్నాడు కాబట్టి మనం ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మనం మొదటిలోనే చెప్పుకున్నాం రాజు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది. మన యొక్క వైదిక క్రతువులు ఎక్కడైతే జరుగుతాయో అక్కడంతా కూడా సామరస్యంగా ఉంటుంది. సనాతన ధర్మాన్ని ఎక్కడైతే గౌరవిస్తారో ఆ యొక్క సనాతన ధర్మం యొక్క గౌరవించే ప్రతి చోట కూడాను ఆర్థికంగాను అభివృద్ధిగాను అన్ని కూడా బాగుంటాయి అన్నమాట. అది లేని యొక్క ప్రదేశాల యందు అనేక రకాలైనటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా గురవుతూ ఉంటారని చెప్పి ఆ యొక్క స్వామివారు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క రాసులు, వాటి యొక్క ప్రభావాలు, ఆదాయ రాజభూత్యాలన్నీ కూడా తెలుసుకున్నాం. మొదటగా మేషరాశి. ఈ యొక్క రాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదం, ఈ 9 పాదములు కలిపి మేషరాశి వస్తాయి. ఈ యొక్క రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజభూత్యం 2, అవమానాలు 4. ఈ సంవత్సరం మొత్తం కూడాను రవి
రేపు మార్చి 5వ తారీఖు 14/5/2 వరకు ద్వాదశంలోను, తర్వాత వచ్చేసి అష్టమంలో జన్మంలోను, ఆ తర్వాత అర్ధాష్టమంలోను ఉండెదరు. అయితే ఈ యొక్క రాజు ఈ యొక్క ప్రభావం చేత మేషరాశి వారికి ఏలినాటి ప్రభావం ఎప్పటికే ప్రారంభమై ఉన్నది కాబట్టి దానిని జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం కూడా మొన్ననే ప్రారంభమైంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆరోగ్య సమస్యలు, ఆర్థికంగా కూడాను మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. రెండోది వృషభ రాశి. ఈ యొక్క రాశిలో కృతికా నక్షత్రం 3, 4 పాదాలు, 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఈ యొక్క 3 నక్షత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క 4 పాదంలో ఉన్నటువంటి వారు 9 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానాలు 4. ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు కాస్త ఆదాయము వ్యయము రెండింటినీ కూడాను జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా రాజ్యపూజ్యం 5 ఉన్నాయి, అంటే ఈ యొక్క గౌరవాలు 5 ఉన్నట్టయితే అవమానాలు 4 ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ జాగ్రత్తగా ఈ యొక్క సంవత్సరం మొత్తాన్ని కూడాను తీసుకోవాల్సిన అవసరం. వీటి మీద కూడాను కాస్త శని ప్రభావం ఉండడం చేత కాస్త జాగ్రత్తగా ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నింటినీ కూడాను జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా 3వ రాశి మిథున రాశి. ఈ యొక్క రాశిలో మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఈ యొక్క 9 పాదాలు కూడా కలిపి మిథున రాశిలోకి వస్తాయి. ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానాలు 7 ఉన్నాయి. అంటే ఈ యొక్క ఆర్థికమైనటువంటి పరంగా 8 సంపాదిస్తే వ్యయ పరంగా 11, అంటే రూపాయి సంపాదిస్తే 4 రూపాయలు ఖర్చు కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క రాశి వారికి కూడాను ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా బాగానే ఉన్నది. అయినప్పటికీ కూడాను శని ప్రభావం అన్ని సంవత్సరాలు శని కూడా చూడయి ఉన్నాడు. రాహు ప్రభావం గట్టిగా ఉన్నది కావున కాస్త మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆస్తి పరంగా కానీ కోర్టు పరంగా కానీ ఈ యొక్క జాగ్రత్తగా వాటి యొక్క విషయాల్లో జాగ్రత్తగా తీసుకుని 1-4 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్తే చాలా మంచిది. అదేవిధంగా 4వది కర్కాటక రాశి. ఈ యొక్క రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, ఈ యొక్క 9 పాదాలు కూడా కలిపి కర్కాటక రాశిలోకి వస్తాయి. ఈ యొక్క రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, అంటే సంపాదించేది రూపాయి అయితే ఖర్చు పెట్టేది 10 రూపాయలు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళిన చోట గౌరవాలు 4 ఉంటే అవమానాలు 7 ఉన్నాయి, అంటే పొగిడేవాడు 1 ఉంటే తిట్టేవాడు 4 ఉంటారు. కాబట్టి వీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క రాశి వారికి గురు బలం బాగానే ఉన్నది, అదేవిధంగా శని బలం కూడా బాగానే ఉంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క పరాభవ సంవత్సరంలో రాజు గురుడైనప్పటికి కూడాను ఈ యొక్క రాహు ప్రభావం ఎక్కువగా ఉన్నందు చేత, ఎందుకంటే కుంభము, మీనము, మేషము, కర్కాటకము, సింహం రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం చేత ఈ యొక్క రాశుల వాళ్ళందరూ కూడా, అంటే సమస్త 12 ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడాను రాహు ప్రభావం చేత అనేక రకాలైన అకారణమైనటువంటి కలహాలు, అకారణమైనటువంటి ధన వ్యయము, అకారణమైనటువంటి అనారోగ్యాలతో పాడుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కర్కాటక రాశి వారు కూడాను. అదేవిధంగా 5వది కన్యారాశి, సింహరాశి. ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క సింహరాశిలో మకా నక్షత్రం 4 పాదాలు, అదేవిధంగా పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం, ఈ యొక్క 9 పాదాలు కూడా కలిపి సింహరాశిలోకి వస్తాయి. ఈ యొక్క సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానాలు 7, అన్ని సమానంగా ఉన్నాయన్నమాట. రూపాయి సంపాదిస్తే రూపాయి పోగొట్టుకుంటాడు, ఎక్కడైతే గౌరవం సంపాదిస్తాడో అక్కడే అవమానాన్ని సంపాదించుకుంటాడు. అదేవిధంగా వీరికి కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నది. మీనము, మేషము, సింహము కూడా ఉన్నది కావున ఈ యొక్క సింహరాశి వారికి కూడా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా మొన్నే ప్రారంభమైనది కావున ఏలినాటి శని జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క రాహు ప్రభావం కూడా గట్టిగా ఉన్నది ఉన్న శని రాహులు ఇద్దరు కూడాను ఈ యొక్క సింహరాశి యందు చాలా విపరీతమైనటువంటి ఫలితాలు చూపిస్తూ ఉంటాడు. కాబట్టి వీరు కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చును, ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటును కావున ఆర్థికంగాను ఆరోగ్యంగాను పెట్టుబడులు పెట్టే చోట కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాటి వరకు కూడాను చాలా జాగ్రత్తగా ఉంటూ ఒకరికి 4 సార్లు ఆలోచించుకొని ఎవరినన్నా ఇద్దరిని ముగ్గురిని సంప్రదించి ముందుకు వెళ్తే ఆర్థికంగా కూడా వీరికి లాభాన్ని చేకూర్చే అవకాశం ఉంది. లేని ఎడల అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు పడే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. అదేవిధంగా కన్యారాశి, ఈ యొక్క కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కూడా కలిపి ఈ యొక్క 9 పాదాలు కూడా కలిపి మనకి కన్యారాశిలోకి వస్తాయి. ఈ యొక్క కన్యారాశి యందు ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానాలు 3. ఈ యొక్క కన్యారాశి వారు కూడా అంత రూపాయలు సంపాదిస్తే 4 రూపాయలు పోగొట్టుకునే అవకాశం ఎక్కువ ఉన్నది. రాహు ప్రభావం ఉన్నది. అయితే ఇందులో గురుడు శుభుడై ఉన్నాడు, శని కూడా బాగున్నాడు. కాబట్టి ఈ యొక్క ఆరోగ్య సమస్య అనేటువంటిది కొంత
మెరుగుగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి రాహువు కూడా ఉన్నటువంటి స్థానం నుంచి 6వ స్థానంలో ఉండడం చేత, గోచారంలో మంచి స్థానంలో ఉండడం చేత, ఈ యొక్క రాహు ప్రభావం చేత వీరికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉంటుంది. అయినప్పటికీ కూడాను ఆర్థికంగాను జాగ్రత్తగా ఉండాలి, వ్యయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా గౌరవం అవమానాలు రెండు కూడా సరిసమానంగా ఉండటం చేత మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఈ యొక్క జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే కుజుడి యొక్క ప్రభావం ఈ సంవత్సరం వీరి మీద ఎక్కువగా ఉన్నందున. ఎవరు? కన్యా రాశి వారు. తులారాశి తర్వాత చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ యొక్క 9 పాదాలు కూడాను తులారాశిలోకి వస్తాయి. ఈ యొక్క రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానాలు 3. అయితే ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడాను శని శుభుడై ఉన్నాడు. అదేవిధంగా గురుడు కూడా బాగున్నాడు. అదేవిధంగా కేతువు కూడా బాగున్నాడు. కావున ఈ యొక్క రాహు ప్రభావం అంతగా ఈ యొక్క తులారాశి మీద చూపించకపోయినప్పటికీ కూడాను రాహు యొక్క ప్రభావం మొత్తం ద్వాదశ రాశుల యందు కూడా ఉన్నది. కావున జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఆదాయం 5 అంటే రాబడి వచ్చేటువంటిది 10 రూపాయలు ఉంటే వీళ్ళు ఖర్చులో పెట్టేది మాత్రం 11 రూపాయలు ఖర్చు పెడతారు. కావున జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందంటే రూపాయికి రూపాయల ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా గౌరవం 6 ఉంది, అవమానాలు 3 ఉన్నాయి, పర్వాలేదు. అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అయితే గురుడు శని కేతు ముగ్గురు కూడా బాగుండడం చేత ఈ యొక్క రాహు ప్రభావం ఎక్కువగా వీరి మీద ఉండదు. తర్వాత వృశ్చిక రాశి. ఈ యొక్క రాశి వారు ఈ యొక్క రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, మొత్తం ఈ 9 పాదాలు కూడాను వృశ్చిక రాశిలో వస్తాయి. ఈ యొక్క వృశ్చిక రాశిలో ఆదాయం 11, వ్యయం 5, అదేవిధంగా రాజ్యపూజ్యం 2, అవమానాలు 6 ఉన్నాయి. ఈ యొక్క రాశి వారికి ఆదాయం వ్యయాలు బాగున్నప్పటికి కూడాను రాజ్యపూజ్యములు అవమానాలు ఎక్కువగా ఉండటం చేత, అంటే ఈ యొక్క ఆదాయం ఎంతైతే వస్తుందో అంతకు తగ్గట్టుగానే అవమానాలు కూడా వీరు అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క శని యొక్క శుభుడై ఉన్నప్పటికీ కూడాను రాహువు, కేతువు, గురుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం చేత ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం మొత్తం కూడాను ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా వారికి తెలియకుండానే ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉన్నది. అదేవిధంగా ధనుర్రాశి. ఈ యొక్క రాశిలో మూల నక్షత్రం 4 పాదాలు, అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం, ఈ యొక్క 9 పాదాలు కూడాను ఈ యొక్క ధనుర్రాశిలో వస్తాయి. అయితే ఈ యొక్క ధనుర్రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఆదాయం 11, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానాలు 6 ఉన్నాయి. కావున ఈ యొక్క ధనుర్రాశి వారికి ఈ యొక్క ధనుర్రాశి యొక్క అధిపతి శని ఉన్నాడు. అదేవిధంగా ఆ యొక్క ధనుర్రాశి మీద చూపు కూడాను రాహువుకు ఉండడం చేత ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క ధనుర్రాశి వారికి రాహువు యొక్క ప్రభావం అధికంగా లేదు. అదేవిధంగా శని యొక్క ప్రభావం కూడా, శని కూడా శుభుడై ఉన్నాడు కావున శని ప్రభావం కూడా లేదు. పైగా అర్ధాష్టమంలో వస్తూ ప్రవేశిస్తున్నాడు కాబట్టి అది కూడా వారికి అంత ప్రభావం, శని యొక్క ప్రభావం అంతగా లేదు. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో గురుడు కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఈ యొక్క ధనుర్రాశి నుంచి ఇస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ధనుర్రాశి వారికి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడాను ఎవరెవరికయ్యా అంటే మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈ సంవత్సరం చాలా అధికమైనటువంటి ధనలాభము, ఆరోగ్య స్థానము, అదే స్థిరాస్తులు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. ఈ యొక్క రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, అదేవిధంగా ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, ఈ యొక్క 9 పాదాలు కూడాను ఈ యొక్క మకర రాశి నుండి వస్తాయి. ఈ యొక్క మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానాలు 6. అంటే ఈ యొక్క మకర రాశి వారికి కూడా ఈ యొక్క సంవత్సరం రాహు యొక్క ప్రభావం చాలా విపరీతమైనటువంటిది ఉంది. పైగా అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహు ప్రభావం చేత, ఈ యొక్క రాహు యొక్క ప్రభావం చేత కూడాను, అదేవిధంగా అర్ధాష్టమంలో కేతు యొక్క సంక్రమణము, దాంతో పాటు శని యొక్క ప్రభావము, దీంతో పాటు గురుడి యొక్క బలం అధికంగా లేకపోయి ఉండటం చేత ఈ యొక్క మకర రాశి వారి యొక్క సంవత్సరం మొత్తము కూడాను ఆర్థిక వ్యయాల యందు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా స్థిరాస్తుల యందు కూడాను అవకాశం ఎక్కువగా కోల్పోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడాను అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా కూడా పూజా కార్యక్రమాలు చేసుకున్న ఎడల ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క సంవత్సరం గడువుతూ చాలా సులభంగా అవుతుంది, లేదా అతి కష్టమైనటువంటి ఫలితాన్ని వీరు ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట. తదుపరి కుంభరాశి. ఈ యొక్క రాశిలో ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు, ఈ యొక్క 9 పాదాలు కూడా కుంభరాశి యందు ప్రవేశిస్తాయి. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క సంవత్సరము ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానాలు 2. గత 3 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క
5 సంవత్సరాల నుంచి మొన్నటి దాకా కలిపి మన జనవరి 14 వరకుతో కలిపి ఈ యొక్క ఆల్రెడీ మన యొక్క కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావాన్ని అనుభవిస్తున్నారు. ఈ సంవత్సరంతో ఆ యొక్క ఏలినాటి శని ప్రభావం కూడాను తొలగిపోతుంది. తొలగిపోవడం చేత దానితోడు ఏలినాటి శని ప్రభావం ప్రస్తుతం మనం ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కాబట్టి దాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడాను దానితో పాటు రాహు యొక్క రాహు కూడాను అతి స్వస్థమైనటువంటిది. అంటే రాహు యొక్క సొంతమైనటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది ఈ యొక్క కుంభరాశి. ఈ యొక్క కుంభరాశిలో రాహు యొక్క ప్రభావం కూడా ఈ యొక్క సంవత్సరం ఉండటం చేత, అదేవిధంగా అదే కుంభరాశిలో యొక్క రాహు అక్కడే ఉండి ప్రభావాన్ని చూపించడం చేత, అదేవిధంగా గురుడు అంతా కూడా ఈ సంవత్సరం గురుడు యొక్క ప్రభావం ఈ యొక్క కుంభరాశి వారికి అధికంగా ఉండటం చేత కూడాను ఈ యొక్క శని గురుడు ఇద్దరు యొక్క కలయిక చేత ఈ యొక్క కుంభరాశి వారికి గత 4 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఏమిటంటే ఆదాయ వ్యయాలు అన్ని రాశుల యొక్క కూడా కుంభరాశికి అధికంగా ఉన్నాయి. అయితే ఈ యొక్క సంవత్సరము ఏలినాటి శని ప్రభావం తగ్గటము, రాహు యొక్క ప్రభావం కూడా కుంభరాశి ఎందునే ప్రవేశించి అక్కడి నుంచి మొదలవడం చేత ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క కుంభరాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 8. అంటే ఖర్చు రూపాయి వస్తే ఖర్చులు 10 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. గౌరవాలు అయితే బాగానే ఉన్నాయి కానీ అవమానాలు 2 ఉన్నాయి. వాటి యొక్క ప్రభావం ఏమిటి లేదు కానీ ఆర్థిక వ్యయాలందు మాత్రం ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కుంభరాశి వారికి అధికమైనటువంటి నష్టాన్ని చేకూరుస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం కూడా మీనరాశి ఎందు, అదేవిధంగా కుంభరాశి ఎందు, అదే విధంగా మేషరాశి ఎందు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించి ఆరోగ్య సమస్యలను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే చాలా ఉంది. అదేవిధంగా గురు యొక్క ప్రభావం చేత ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క రాశి వారికి కాస్త ఊరట అయితే కల్పిస్తుంది. ఎందుకంటే శని యొక్క ప్రభావం కూడా 5 సంవత్సరాల నుంచి కూడా ఉన్నది కూడా ఈ సంవత్సరంలో పెరిగిపోతుంది. కాబట్టి శని ప్రభావం కూడా తగ్గి ఉండడం చేత, గురుబలం ఉండడం చేత చాలా జాగ్రత్తగా ఆదాయంలోనూ కానీ వ్యవహారాలలో కానీ చాలా జాగ్రత్తమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కావున కుంభరాశి వారికి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడాను ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, వ్యయపరంగా కానీ చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకు చేతనయ్యా అంటే రాజైనటువంటి గురుడు ఈ యొక్క కుంభరాశి వారికి చాలా శుభుడై ఉన్నాడు. కుంభరాశి ఎందు నుంచి మాత్రమే తన యొక్క గమనాన్ని ప్రారంభిస్తున్నాడు. కాబట్టి అదేవిధంగా అదే కుంభరాశి ఎందున్నటువంటి శని కూడాను అదే గమనాన్ని ప్రారంభిస్తున్నాడు. కావున ఈ యొక్క శని గురుడు యొక్క కలయిక చేత రాహు ప్రభావం తగ్గుతుంది. కాబట్టి కాస్త కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడాను వీరి యొక్క జన్మ యొక్క జాతక చేత ఆ యొక్క ప్రభావాలు ఉంటాయి. అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం మనం అంటే ఉదహపూర్వం 5 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు కాబట్టి ఆ యొక్క శని ప్రభావం తగ్గుతుంది. కాబట్టి కాస్త ఊరట కలిగి నిల్వధనం ఏదైతే ఉందో, అయితే ఎక్కడైతే ఆర్థికంగా మీరు పోగొట్టుకున్నారో అక్కడి నుంచి నిల్వధనం అంతా కూడా వెనక్కి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆఖరిది మీనరాశి. ఈ యొక్క రాశిలో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఈ యొక్క 9 పాదాలు కూడాను మీనరాశిలోకి వస్తాయి. ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజ్యభుజ్యం 7, అవమానాలు 2. ఈ యొక్క ఆదాయ వ్యయాలు 2 కూడాను సమాంతరంగా ఉన్నప్పటికీ వీరికి ఏలినాటి శని ప్రభావం ఉన్నది. అదేవిధంగా గోచారంలో ఏలినాటి శని యొక్క మీనరాశి అందే ప్రవేశించి ప్రారంభమవుతోంది. కావున ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడాను గురుడు యొక్క ప్రభావం కూడా వీరికి చాలా తక్కువగా ఉన్నది. అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది. మీనరాశికి, మేషరాశికి అధికంగా ఉండడం చేతన ఈ యొక్క రాశి వారంతా కూడాను ఉద్యోగ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, అదేవిధంగా ఆరోగ్య సమస్యల విషయంలో కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా తీసుకుంటే ఈ యొక్క సంవత్సరం గడుపుట చాలా సులభతరంగా అవుతుంది అన్నమాట. ఇది యొక్క ద్వాదశ రాశుల యొక్క ప్రభావం. ఈ యొక్క ద్వాదశ రాశుల యందు కూడాను ఈ యొక్క రాహు ప్రభావం ఉండటం చేత ఈ యొక్క 12 రాశుల వారు కూడాను ఏదైనా అమ్మవారికి సంబంధించినటువంటి లలితా సహస్రనామ పారాయణ కానీ, లేదా దుర్గా సూక్త పారాయణ కానీ, లేదా ఖడ్గమాల కానీ ఇలాంటివి ఏవైనా కూడా పారాయణ చేసుకుంటూ ఉండటం చేత ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా రాహు ప్రభావం తగ్గి ఆర్థికంగాను, ఆరోగ్యంగాను ఇంట్లో అందరికీ కూడాను అనేక రకాలైనటువంటి శుభమైనటువంటి ఫలితాలు కలుగుతాయని ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడాను మనకి ఈ యొక్క పంచాంగం ద్వారా తెలుస్తుంది అనమాట. స్వస్తి శ్రీ